హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమరుచులు. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండి మా అమ్మమ్మ స్టైల్లో నేతి బీరకాయ పచ్చడి అనేది చేసి చూపించబోతున్నాను. మరి ఇక దాని ప్రాసెస్ని ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమరుచులు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేతి బీరకాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికోసం నేను ఒక పావు కేజీ నేతి బీరకాయలు తీసుకున్నాను. చూడండి, మామూలు బీరకాయలకి నేతి బీరకాయలకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాటికి గోడుగా వచ్చేసి అక్కడ చాలా థిక్గా స్కిన్ అనేది ఉంటుంది. వీటికి స్కిన్ చాలా పల్చగా ఉంటుంది అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మెయిన్ గా అయితే కార్తీక మాసంలో ఈ బీరకాయలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటుందండి పచ్చడి. వీటన్నిటిని ముందుగా అయితే పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటి స్కిన్ చూడండి, చాలా పల్చగా ఉంటుంది. మనకి దోసకాయకి అయితే ఎంత పల్చగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అనమాట. వీటిని స్కిన్ మొత్తం ఇలా తీసేసుకొని రౌండ్ గా ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయండి బీరకాయలు. వీటిని రౌండ్ గా ముక్కలు కట్ చేసుకుందాం. అంటే రౌండ్ గా అనేం కాదు, ముక్కలు కట్ చేసేసుకోవాలి. నేనైతే రౌండ్ గా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా బీరకాయ ముక్కలు మొత్తాన్ని కట్ చేసుకొని సపరేట్ గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. అంటే 50 గ్రాములండి. స్పైసీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు, అలానే మీ మిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలానే ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను పావు కేజీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ నేతి బీరకాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయల్ని మగ్గనివ్వాలి. వీటిని అస్సలు అడుగంటకుండా తిప్పుకుంటూ మగ్గ పెట్టుకోవాలి. ఇవి మగ్గడానికి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. మూత పెట్టుకొని చూడండి, మనకి ఆల్మోస్ట్ మగ్గిపోతూ వస్తున్నాయి. మరలా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 4 టమాటాలని ముందుగా ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ 4 టమాటాల ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా, నేతి బీరకాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోతాయి. సో ఒకసారి ఇలా అడుగంటకుండా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఒక్కసారి మూత తీసి చూసేద్దామండి. సో మనకి ఆల్మోస్ట్ అన్నీ దగ్గర వరకు వచ్చేసాయి కుక్ అవ్వడానికి. ఈ టైంలో నేను చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ చింతపండుని కూడా యాడ్ చేసి చింతపండు కూడా బాగా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన చట్నీ అనమాట. కానీ ఇప్పుడు మనకి బీరకాయలు, నేతి బీరకాయలు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి నాకు చాలా ఇష్టమైన చట్నీ అండి. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తారు. అది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మూత తీసుకొని చూస్తే మనకు అంతా బాగా దగ్గర వరకు కుక్ అయిపోయినాయి. సో వీటిని ఇప్పుడు నేను బాగా చల్లారి పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత, చల్లారిన తర్వాత మనం చట్నీ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి ఇవి బాగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ చట్నీ మా అమ్మమ్మ చాలా బాగా చేస్తున్నారండి. ఇక చెప్పలేను అనమాట. వేడి వేడి అన్నంలో 1 స్పూను బీరకాయ పచ్చడి వేసుకొని తింటే నెయ్యి కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేతి బీరకాయ కాబట్టి. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న దానిలో రుచికి సరిపడా ఉప్పు అంటే 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఫుల్గా మెత్తగా పట్టేసుకోకండి, టేస్ట్ బాగోదు. ఇది రోట్లో దంచుకోగలిగితే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఆ తొరకలు మొత్తం నోటి కింద పడితే అబ్బా భలే రుచిగా ఉంటుందన్నమాట. వీటిని మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సీ పట్టిన ఈ చట్నీ మొత్తాన్ని తీసేసుకుంటున్నాను. చట్నీ మొత్తం తీసేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో నేను పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, అలానే కొద్దిగా జీలకర్ర,
అలానే మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, లేదా ఇంగువ అనేది ఆప్షనల్, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఒక 5-6 కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటే భలే రుచి వాసన చాలా బాగుంటుందండి. వాటన్నిటిని యాడ్ చేసుకొని పోపు మొత్తాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అలానే ఒక ఎండుమిరపకాయని 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని పోపు ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై అయిపోయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ పచ్చడిలోకి వేసుకోండి. అబ్బా, ఎంత రుచిగా ఉంటుందంటే ఆ వాసన చూస్తుంటేనే నాకైతే ఆ వాసనకే ఆకలేసేస్తుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పోపు మొత్తాన్ని అందులో వేసేసుకున్నాను, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.